1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికా డ్రీమ్ చెల్లాచెదరైందా? ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిణామాలు భారతీయ విద్యార్థులకి అవకాశాలని పోగొట్టే విధంగా నడుస్తున్నాయా? అలానే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తుకి ఎంతవరకు బాటలు వేస్తాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నంనేని గారు ఉన్నారు. అలానే ఆయన ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో అమెరికాలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి ఒక భయం, డాలర్ డ్రీమ్స్ అని చెప్పి సినిమాలు కూడా చూసాం మనం. సో డాలర్ డ్రీమ్స్ చెల్లాచెదరైపోయింది, అమెరికా డ్రీమ్ అనేది పోయింది, ఇట్లాంటి భయాలన్నీ వస్తున్నాయి. మీడియాలో రోజుకు ఒక వార్త వస్తుంది, అక్కడ జరుగుతుందా, ఇక్కడ హడావుడి చేస్తున్నారో తెలియట్లేదు. అమెరికా రావద్దని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ అమెరికాలో ఉండి కీలకమైనటువంటి ఐటీ సెక్టార్లో, రియల్ ఎస్టేట్లో మీరు కృషి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాట్స్ ద్వారా తెలుగు సమాజానికి సేవ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఇవాళ అమెరికా చూస్తే అండి, ఎకానమీ అంత గ్రేట్గా లేదండి. ప్లస్ ట్రంప్ ఆయన వచ్చిన తర్వాత కొత్త రెగ్యులేషన్స్ వస్తున్నాయి. సో మనము అమెరికా రావాలా వద్దా అన్నది బేస్డ్ ఆన్ మన సిచ్యువేషన్ ఏంటి, రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, పర్పస్ ఏంటి, ఈ యాంగిల్లో చూసుకొని ఆలోచించుకొని వెళ్ళాలి. ఇది వరకు అనుకోండి అంతా వాజ్ గోయింగ్ వెరీ వెల్, అప్పుడు పెద్ద ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మాత్రం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ తీసుకున్నారు అనుకోండి, స్టూడెంట్స్ ఇక్కడ లోన్ తీసుకుని వెళ్ళారు అనుకోండి, వర్స్ట్ కేసు 2 years అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే వెనక్కి వచ్చి మళ్ళీ మనం లోన్ క్లియర్ చేయగలమా లేదా, ఇట్లాంటి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే వై వీఆర్ గోయింగ్, వాట్ ఈస్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, హౌ ద రెగ్యులేషన్స్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ అస్, ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఎవరన్నా జాబ్ మీద వస్తున్నారు అనుకోండి, 100% అక్కడ జాబ్ రెడీగా క్లయింట్ దగ్గర ఉందా లేదా, జాబ్ రాకపోతే ఏంటి, అక్కడ బెంచ్ మీద ఉంటే కనుక ఇప్పుడున్న రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళకి ఏం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ డిపెండెన్స్ని తీసుకురావటం కుదురుతుందా, లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే గ్రీన్ కార్డ్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఇట్లాంటివన్నీ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ వెబినార్స్, అటార్నీస్ని తీసుకొచ్చి అట్లా ఒకసారి ఇదివరకు ఉన్నంత బ్రైటర్గా అయితే లేదండి, ఫ్రీగా కూడా లేదు. ఫ్రీగా కూడా లేదు. కానీ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్సే స్పాన్సర్షిప్స్ చేస్తున్నాయి, ప్రత్యేకంగా విదేశీ విద్యా పథకాలు ఇస్తుంటే వెళ్ళి చదువుకోవాలనే ఆశ కూడా బాగా పెరిగింది. ఇది ఎంతవరకు సూటబుల్? మనకి విదేశీ విద్యా స్కీమ్ ద్వారా అక్కడికి వెళ్ళి చదువుకుంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయా, లేదా ఇక్కడ నుంచి వెళ్ళి కేవలం ఆ విద్యకు సంబంధించి 2 ఏళ్ళో 3 ఏళ్ళో చదువుకొని వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితే ఉంటుందా? ఏం చెప్తారు దానికి? అంటే యుఎస్ ఒకటే కాదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్, అవి ఎక్స్ప్లోర్ చేయాలి. మనము ఎక్కువ మంది మనకు తెలిసిన వాళ్ళందరూ యుఎస్లో ఉంటారు కాబట్టి మనం అది కన్సిడర్ చేస్తాం. ఇలాంటప్పుడు న్యూ వే ఆఫ్ థింకింగ్, న్యూ డైరెక్షన్లో చూసుకుని వేరే కంట్రీస్లో ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మనకి చదివిన తర్వాత జాబ్ వస్తుందా లేదా అనేది ఒక మార్గం. రెండోది ఏంటి అంటే, మనము ఇప్పుడు చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఎదర్ యూ టేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్విన్స్ ఎట్సెట్రా. ఇట్లా మనకి ఏదన్నా ప్యాషన్ ఉన్న టెక్నాలజీ ఉంటే ఇక్కడ కన్నా బెటర్ కోర్స్ కరికులము, అడ్వాన్స్డ్గా ఉండే కంట్రీలోకి వెళ్ళి మాస్టర్స్ చేసుకుని వస్తే ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ రంగం నుంచే ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్పిన 3 ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏఐ కావచ్చు, డీప్ టెక్ కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, వీటి గురించి పదే ఏపీలో అయితే అసలు హోరెత్తిపోతుంది. ఏంటి వస్తే ఉద్యోగాలు వస్తాయా పోతాయా? అంటే ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం అండి. ఇప్పుడు ఏఐ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫ్యూచర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. మనకి రెపిటేటివ్ టాస్క్స్ అన్నీ కూడా మోర్ ఎఫిషియెంట్గా చేయడానికి ఏఐ వాడుతున్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ అడాప్షన్. ఏఐ యుఎస్లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎంటర్ప్రైజ్ లెవెల్. ఎంటర్ప్రైజ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మనకి జాబ్స్ పోతాయా అన్నది కరెక్ట్ ఇది కాదండి. కాకపోతే ఎవ్రీ పర్సన్ హ్యావ్ టు అప్గ్రేడ్ అండ్ లెర్న్ ఏఐ స్కిల్స్. ఇప్పుడు కొంతమంది ఒక స్పెసిఫిక్ టెక్నాలజీలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్లో ఉన్నారండి. సో వాళ్ళు డేటా ఇంజనీరింగ్ ప్లస్ ఏఐ నేర్చుకోవాలి. ఇప్పుడు జావా ప్రోగ్రామర్స్ ఉన్నారు, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కాకుండా జావా ప్రోగ్రామింగ్ టు రైట్ ఏఐ
మాడ్యూల్స్ ఆర్ ప్రోగ్రామ్స్, అట్లా ఎవ్రీ స్కిల్ సెట్లో మీరు చూసుకుంటా ఉంటే మీరు ఏ టెక్ ప్రోడక్ట్ మీద వర్క్ చేసినా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏ ఉండాలి. అన్నిటికీ ఏ ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ అవ్వబోతుందా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏదో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు, ఏది చెప్పాలన్నా ఏకి ఏం చెప్పాలో ముందు మనకు తెలియాలి కదా. సో ఇదంతా ఒక టెక్నాలజీ కొత్త సెకండ్ కింద మారిపోతుంది అంటున్నారు. డెఫినెట్గా అండి. అంటే ఎప్పుడు కూడా ఎవల్యూషన్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? మనం చూస్తే వెన్ వీ వర్ వెరీ స్మాల్ కిడ్స్ ఫ్లాపీ డిస్క్స్ ఉండేవి, రైట్? ఏమైంది, దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హార్డ్ డిస్క్స్, ఫ్లాపీ డిస్క్, సిడీస్, సిడీస్, హార్డ్ డిస్క్స్. స్టోరేజ్ కూడా చూస్తే అప్పట్లో 256 KB అంటే చాలా ఉండేది, ఇప్పుడు టెరాబైట్స్ లో ఉంది. సో డెఫినెట్ గా టెక్నాలజీ విల్ ఎవాల్వ్. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు మనం ఎవాల్వ్ అవ్వకపోతే మనం వెనకబడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్స్ ఉంది. మెయిన్ ఫ్రేమ్స్ అనేది ఎప్పుడు 40 years 50 years కింద మెయిన్ ఫ్రేమ్స్ అనేవాళ్ళు. ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీ ఉంది, కాకపోతే దాంట్లో నుంచి కంపెనీస్ అన్ని మైగ్రేట్ అయిపోయి మోర్ సాస్ బేస్డ్ సొల్యూషన్స్కి ఇట్లాంటి వాటికి వచ్చారు. సో ఎప్పుడు కూడా టెక్నాలజీతో పాటు మనం కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనం పెట్టుకోకపోతే వెనకబడిపోతాము. అప్పుడు వెనకబడిపోయినప్పుడు ఒక్కసారి జాబ్ పోతే మళ్ళీ రావటం అనేది చాలా కష్టం. ఓకే, సో మీరు ఇంత డీప్గా చాలా క్లియర్గా అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చెప్పారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఏఐ గురించి. మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళేటువంటి క్రమంలో? మీరు ఆంధ్ర నుంచి ఏదో ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఉంటారు కదా, సో అప్పుడు ఇవన్నీ ఆలోచించి ఇంత ప్లానింగ్తో వెళ్ళి ఉంటారా? నాకు అంత ప్లానింగ్ లేదండి. నేను మాది చెన్నూరు, గుడివాడ. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్. లాస్ట్ బెంచ్ లో ఉండి మీరు అమెరికాలో 25 ఏళ్ళ నుంచి రాజ్యం చేస్తున్నారంటే మామూలు రాజ్యం ఏం చేయట్లేదు. ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్వేస్ 2 things అండి. ఒకటి హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, ఈ రెండు ఉన్నాయి. అండ్ నాకు ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ. ఈరోజు కూడా నేను ఐ కంటిన్యూస్లీ లెర్న్, ఐ అటెండ్ లాట్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నేను వెళ్ళిన తర్వాత ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసేవాడిని, ఒక డెవలపర్ కింద కష్టపడ్డాను. వీకెండ్స్ కూడా 7-8 years 9 years కంటిన్యూస్ వీకెండ్స్ కూడా పని చేసుకుంటా ఉండి ఐ బికేమ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ దట్ కంపెనీ. సో అట్లా కొద్దిగా ఏదో టెక్నాలజీ అక్కడిక్కడ ఎలా ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్స్ వింటే చాలా డీప్గా వెళ్ళారు మీరు సిస్టంలోకి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అప్పుడు వెళ్ళినప్పటికీ ఇక్కడ అంత టెక్నాలజీ ఉండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నారు, డీప్ టెక్ గురించి, డీప్ టెక్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు, ఏఐ రిలేటెడ్, ఆల్రెడీ క్వాంటమ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ క్వాంటమ్ టెక్నాలజీస్ కానీ వస్తే మన దగ్గర అసలు అంత ఎవల్యూషన్ చేసేంత స్కిల్స్ ఉన్నాయా? ఆంధ్రానే కాదండి, తెలంగాణలో కూడా మాట్లాడుతున్నారు టెక్నాలజీస్. ఇది వరకు ఎలా ఉండేది అంటే టెక్నాలజీ అంటే ఏదో US లాంటి కంట్రీస్లోనే ఉండేదండి. నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. నేను మొన్న VIT అమరావతికి వెళ్ళాను స్టూడెంట్స్తో. వాళ్ళకి మేము స్టార్టప్ కాంపిటీషన్ పెట్టాం నాట్స్ ద్వారా. ఐఎమ్ అమేజ్డ్ టు సీ హౌ క్రియేటివ్లీ దే హ్యావ్ డెవలప్డ్ ప్రోడక్ట్స్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఈ గ్రోత్ ఇన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇదివరకు అమెరికాలో అయ్యి తర్వాత ఇండియా వచ్చేది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనకు అమరావతి లాంటి ఊరు లేకపోతే నిజామాబాద్ లాంటి ఊర్లో అక్కడి నుంచి కూడా మనం ఇన్నోవేషన్స్ చేయొచ్చు, ఈ టెక్నాలజీస్ని బిల్డ్ చేయొచ్చు అనేది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. ఓకే, సో అట్లా చూస్తే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ that we don't need to wait for countries like US వేరే కంట్రీస్ కాకుండా మనము మన ఇండియాలో మన రాష్ట్రాలు కూడా మెట్రోపాలిటన్ సిటీసే అక్కర్లేదు, సెకండ్ లెవెల్ సిటీస్లో కూడా ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మేము గుడివాడలో మెడికల్ క్యాంప్ చేసామండి. గుడివాడలో మెడికల్ క్యాంప్ చేసేలా వచ్చేపాటికి ఒక డాక్టర్ గారి దగ్గర చేసే అసిస్టెంట్ అయిపోయే లోపల ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసాడండి మొత్తం. ఆ క్వాలిటీ ఎలా ఉందంటే ఐ వాజ్ అమేజ్డ్. ఓకే, సో అంటే చూడండి టెక్నాలజీ అడాప్షన్ ఎట్లా ఉంది. ఆయన చేసేదేమో హెల్త్ కేర్ సెక్టర్లో మీడియా రిలేటెడ్ వర్క్ విత్ క్వాలిటీ విత్ పర్ఫెక్షన్ చేశారు. సో అట్లా చూసుకుంటా ఉంటే టెక్నాలజీ అడాప్షన్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఓకే, ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అవ్వండి, ఏఐ అవ్వండి, డిజిటల్ ట్విన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు
innovate more faster in countries like India. ఓకే. That is my strong సో belief. రెండు విషయాలు ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది. మన ఆల్రెడీ సదరన్ స్టేట్స్ అన్ని టెక్నాలజీ విషయంలో పోటీ పడుతూ ఉన్నాయి. అక్కడ తమిళనాడుని చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అటు గుజరాత్ వరకు ఆ స్ట్రెచ్ అంతా ఫుల్ పోటీలో ఉంటాయి. మీరు ఏపీ నుంచి రిప్రజెంట్ చేశారు, మీ రూట్స్ అన్నీ ఏపీ నుంచి ఉన్నాయి కాబట్టి ఏపీలో ఇప్పుడు టెక్నాలజీ గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఒకటి క్వాంటమ్ వ్యాలీది ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ డేటాబేస్ సెంటర్స్ వస్తే మొత్తం సినారియో మారిపోతుంది, ఇది దేశానికి గ్లోబల్ హబ్ అవుతుంది అంటున్నారు. ఇంకోవైపు నుంచి రాజకీయంగా వచ్చే విమర్శలు ఎలాగో వస్తాయి. బట్ అసలు ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్స్ రావడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉండొచ్చు? రాజకీయంగా నేను మాట్లాడినండి, బట్ గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది అయితే మాత్రం ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ హ్యాపెన్స్ ఇట్స్ ఎ హ్యూజ్ ప్లస్. ఓకే. అంటే డేటా సెంటర్స్కి వాళ్ళు చాలా పారామీటర్స్ చూస్తారండి. జియోగ్రఫికల్ కండిషన్స్ చూస్తారు, ఎలక్ట్రిసిటీ చూస్తారు, కంప్యూటింగ్ పవర్ చూస్తారు. గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల వేలకు వేల జాబ్స్ వస్తాయా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్. బట్ అలాంటి సెంటర్స్ రావటం వల్ల మీకు ఆ పక్కన ఉన్న సబ్సిడరీస్ అన్ని బాగా గ్రో అవుతాయి అండి. మొత్తం టోటల్ ఎకో సిస్టమ్ పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ హార్డ్వేర్ పర్చేసెస్ చేయాలి, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా లాట్ ఆఫ్ పీపుల్ విల్ ట్రావెల్. ఇప్పుడు డేటా సెంటర్ విజిట్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంటర్నెట్ మీకు స్పీడ్ పెరుగుతుంది, ఎందుకంటే డేటా సెంటర్స్ ఎప్పుడు కూడా దే డు నాట్ రిలై ఆన్ వన్ సర్వీస్ ప్రొవైడర్, మల్టిపుల్ సర్వీస్ ప్రొవైడర్స్ మీద రిలై అవుతూ ఉంటాయి. దెన్ ఇదే కాకుండా అదర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఇప్పుడు ఆ సిస్టమ్స్ అన్నిటినీ ఏదన్నా మెయింటెనెన్స్ చేయాలన్నా లేకపోతే అప్గ్రేడ్స్ చేయాలన్నా ఇట్లాంటి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో గూగుల్ డేటా సెంటర్ కమింగ్ టు వైజాగ్ నేనైతే దట్ ఈస్ ఏ హ్యూజ్ మైల్ స్టోన్ కింద చూస్తాను. సో ఇప్పుడు అమెరికా డ్రీమ్ అనేది పక్కన పెట్టేసి చూస్తే మన దేశంలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, మన దేశంలో ఉన్నటువంటి యంగర్ జనరేషన్స్కి వస్తున్నటువంటి అవకాశాలు కానీ, అమెరికాతో కానీ పాశ్చాత్య దేశాలతో పోల్చి చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీ అంచనా ఏంటి? ఈ ఏదో 2047 విజన్ అని చెప్పని పెద్ద ప్లాన్తో వెళ్తున్నారు మన రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇక్కడ వాళ్ళు అమెరికా వెళ్ళడం అనేది ఒక డ్రీము, బట్ అమెరికా నుంచి చూసేవాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళటం అయితే మనం డెఫినెట్గా రీథింక్ చేసుకోవాలండి. ఇప్పుడున్న కరెంట్ కండిషన్స్లో మేబీ 2 years తర్వాత గవర్నమెంట్ మారి ఏమన్నా రిలాక్స్ అవుతుందేమో. అక్కడ కూడా మనకు ప్రాబ్లం ఉందండి. అక్కడ కూడా హ్యూజ్ టాలెంట్ షార్టేజ్ ఉంది ఇక్కడ కూడా. సో అక్కడ వాళ్ళు ఇక్కడ ఎలా చూస్తున్నారు అంటే నేనైతే చాలా పాజిటివ్గా చూస్తున్నానండి. ఎందుకు అంటే బియాండ్ బౌండరీస్ ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ. ఓకే, నేను చిన్నప్పుడు యుఎస్ ఒక కంట్రీనే అంత టెక్నాలజీ అంతా ఫస్ట్ అక్కడికే వస్తుంది. అసలు ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి. అది ఇండియానే కాదండి, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇవాళ ఎలా అయిపోయింది అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటేటివ్గా ఉంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం ప్రాపర్లీ, ఇన్వెస్టింగ్ అండ్ అనలైజింగ్ ద ట్రెండ్స్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో అమెరికా డ్రీమ్, ఇక్కడేమో అమరావతి డ్రీమ్ అని ఒకటి చెప్తున్నారు ఈ మధ్య. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీరేం చెప్తారు? అమెరికా డ్రీమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కళలు కంటానికి బాగుంది, ఆ కళలు నిజం అవడానికి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అమరావతి డ్రీమో లేకపోతే మన తెలంగాణ ఫ్యూచర్ సిటీ డ్రీమ్ అయితే మాత్రం 2 స్టేట్స్ లో కూడా హోల్ హార్టెడ్ గా ఐ రియల్లీ వాంట్ టు సీ దట్ విజన్ టు కమ్ ఇన్ టు ఎ రియాలిటీ. ఓకే. సో ఇంకొకటి, అమెరికాలో చాలా వరకు ఇండియన్ కమ్యూనిటీని టార్గెట్ చేసేస్తున్నారు అనే ప్రచారం బాగా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ మీడియాలో. మీరేం చెప్తారు? అక్కడ జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు వీటితో సంబంధం లేకుండా చూస్తే నిజంగా కమ్యూనిటీ బేస్డ్ వైలెన్స్ కానీ లేదా వాళ్ళని టార్గెట్ చేయడం కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఈ రాత్రి వీసాలు తీస్తున్నారు, కావాలని ఇండియన్స్ కోసం చేస్తున్నారు. H1B వీసాలు తగ్గిస్తున్నారు, కావాలని ఇండియన్స్ కోసం. ఇదే చెప్తున్నారు ఇక్కడ మీడియాలో. నిజానికి ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే టార్గెట్ బేస్డ్ అనేది ఐ డోంట్ థింక్, నా పర్సనల్గా ఐ వుడ్ నాట్ అగ్రీ అండి. ఓకే. రెగ్యులేషన్స్ వల్ల ఇండియన్స్ ఇంపాక్ట్ అయ్యారా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఫస్ట్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. లోకల్గా అయితే సేఫ్ అండి, అంత మన ఇండియన్స్ టార్గెట్ చేసే ఇన్సిడెంట్స్ వెరీ బేర్ మినిమల్. కాకపోతే మన ఇండియన్ పాపులేషన్ లేకపోతే మన తెలుగు పాపులేషన్ ఎక్కువ మంది వచ్చారు లాస్ట్ 6 years to 10 years లో. మనము డాలస్ లాంటి ఊర్లో ఉంటున్నప్పుడు మనము వీ హ్యావ్ టు అడాప్ట్ టు దట్
యుఎస్ కల్చర్. అవును, ఓకే, అవును. డాలస్ To అవనివ్వండి, be a Roman in Rome అన్నారు రోమన్ కదా. లాగా. సో అదొక్కటి కొద్దిగా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అంటే మనం వేరే కంట్రీలో ఉంటున్నాము, వీ హ్యావ్ టు అడాప్ట్ టు దేర్ కల్చర్, వీ నీడ్ టు నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అవి కొద్దిగా ఎక్కడికక్కడ లీడర్స్ బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఓకే, సో మొన్న నేను డాలస్లో ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఓపెన్గానే చెప్పారు, దీస్ ఆర్ ద థింగ్స్ మీరు చేయకూడదు అనేది. అట్లాంటివి ఏమన్నా చేస్తే నాకు పర్సనల్గా నా కన్సర్న్ ఏంటి అంటే, ఏదన్నా మనము ఇప్పుడు మన పెద్ద హీరోలు వచ్చినప్పుడు పర్మిషన్స్ తీసుకోకుండా చేసో, ర్యాలీస్ చేసో, లేకపోతే ఎయిర్పోర్ట్లో గోల్ చేసో, ఏదన్నా ట్రిగర్ అయ్యి జరగరాని ఇన్సిడెంట్ మనల్ని టార్గెట్ పెట్టి చేస్తారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి యంగర్ జనరేషన్స్ 20 to 25 వచ్చే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తా, సివిక్ సెన్స్, సోషల్ సెన్స్ ఉండి జాగ్రత్తగా చేసుకోమని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందండి. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే ముందు అసలు మన మీద ఏ టార్గెట్లు రావంటారు. డెఫినెట్గా కదండి. అంటే ఎక్కడో ర్యాండమ్ గా ఎప్పుడో జరుగుతాయి కానీ మనం ఎవరిని బాధ చేయనప్పుడు వై వుడ్ ఇట్. సో ఇప్పుడున్న కండిషన్స్లో మంచి టాలెంట్ ఉండి మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తూ అమెరికా రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఫైనల్గా? అంటే డిపెండ్స్, వర్క్ ఆర్ స్టడీ అనేది. స్టడీ ఆర్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ స్టడీ కోసం వెళ్దాం అనుకున్నారు, నెక్స్ట్ ఆపర్చునిటీ వెతుక్కోవడం. లేదంటే ఆపర్చునిటీ ఇక్కడ ఉండగా ఇక్కడ ఐఐటీలో ఉన్నారనుకోండి, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా కూడా ఆఫర్స్ వచ్చేస్తున్నాయి కొంతమంది. సో ఆన్సరింగ్ ఐఐటి నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా వస్తే 100% రిస్క్ తక్కువ. ఓకే, ఎందుకంటే మీకు అక్కడ ఉన్న కంపెనీ డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడి నుంచి హైర్ చేసి H1B ఫైల్ చేసో, లేకపోతే ఇంకేమన్నా స్పెషలైజ్డ్ వీసాస్ ఇఫ్ దే హ్యావ్ పేపర్స్ అండ్ ఆల్ ఉంటే కనుక చేసి తీసుకెళ్తే దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఏదన్నా కంపెనీలో జాయిన్ అయ్యి L1 ఉంటుంది, విచ్ ఈజ్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్, అది కూడా భయపడక్కర్లేదు. కమింగ్ బ్యాక్, స్టూడెంట్స్ మాత్రం వచ్చేవాళ్ళు చాలా అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో టఫ్గా ఉంది. అక్కడున్న వాళ్ళకే కొంతమందికి ఎక్స్పీరియన్స్ పీపుల్కి జాబ్స్ పోతున్నాయి, వాళ్ళకి పోతేనే టైం పడుతుంది, అక్కడ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో కొద్దిగా అదొక్క స్టెప్ మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకుని వెళ్ళాలి. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు మనం అక్కడ మాస్టర్స్కి వెళ్ళి జాబ్ రాకపోయినా వెనక్కి వచ్చి ఇక్కడ మన ఏమైనా లోన్స్ ఉంటే క్లియర్ చేసుకొని వెళ్ళేలాగా ఉంటే కనుక రావచ్చు. అంటే అలాంటి పరిస్థితులు లేకపోతే రిస్క్ చేయొద్దంట. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషించినందుకు. ఇది ప్రశాంత్ గారు చెప్తున్నారు, అమెరికా డ్రీమ్ అనేది ఇప్పటికీ అలానే ఉంది, చెక్కు చెదరలేదు. కానీ కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి, ఆ పరిమితులు పరిస్థితులు అర్థం చేసుకుంటే కనుక ప్రశాంతంగా అమెరికా రావచ్చు అని చెప్పని ఆయన చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ అమరావతి డ్రీమ్, ఫ్యూచర్ సిటీ డ్రీమ్, ఇవి ఖచ్చితంగా ఫ్యూచర్ని మార్చేటువంటి నిర్ణయాలు కాబోతున్నాయి. ఎక్కడికక్కడ టెక్నాలజీకి తగ్గట్టుగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే అద్భుతమైన ప్రపంచాన్ని భవిష్యత్తులో చూడడానికి అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.